న్యూస్ 3 లక్షల మంది పేదలకు ఇల్లు కేటాయించామని మరో 5 లక్షల ఇల్లు ఉగాది వరకు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రి పాదసారథి తెలిపారు. ఇక 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 8 లక్షల ఇళ్లను పూర్తి చేస్తే వైసీపీ హయాంలో కేవలం 6.5 లక్షల ఇళ్లనే పూర్తి చేసిందని చెప్పారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద మంజూరైన ఇళ్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు పాదసారథి. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తా ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మనం ఒకసారి చూసినట్లయితే లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు. ఆయన ఇలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి వాటిలో ఉంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన 11.9 లక్షల ఇళ్లలో ఎస్సీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు కాదు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారు. మీరు ప్రారంభించారు, మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ₹1 అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు ఏదైతే 1,80,000 ఇచ్చారో దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ₹30,000 తప్పితే మీరు ₹1 కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇచ్చాం ఇల్లు, మేము ప్రారంభించాం, మేము 2 బిల్లులు ఇచ్చాం, మేము 1 బిల్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కొంచెం వెరుపు ఇది అంటారు, సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి. ఇదేం మీ సొంతది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు. ఆయన ఇలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి వాటిలో ఉంటారు. కానీ